హలో మన జగిత్యాల్, సారీ అండి, చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక. ఇక నుండి మేము రెగ్యులర్గా వీడియోస్ను మీ ముందు ఉంచుతాము, కానీ మా కోసం మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డీమార్ట్ అనేది మన జగిత్యాల్లో ఓపెన్ అయ్యిందండి. నిజంగా ఇది హ్యాపీ మూమెంట్. అయితే ఈ డీమార్ట్ వచ్చేసి మనకు జగిత్యాల నుంచి చలిగాలి వెళ్ళే రోడ్డులో ఇండియన్ ఆయిల్కి అపోజిట్లో మన డీమార్ట్ అనేది కట్టడం జరిగింది. ఈ డీమార్ట్ అనేది చాలా స్పేసియస్గా, అంటే ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా విశాలంగా ముందు ఎన్ని కార్లు వచ్చినా కానీ మనకు పార్కింగ్ అనేది వెసులుబాటు ఉంది. అంత పెద్దగా అనేది వీళ్ళు పార్కింగ్కి ఇచ్చారు. ఈ ఓపెనింగ్ అయిన రోజు ఉగాది రోజు ఓపెన్ అయిందండి. అంటే నిన్న ఈ బెలూన్స్ అనేది ఈ గేట్ ముందు బెలూన్స్ పెట్టి వీళ్ళు కొంచెం డెకరేషన్ చేసి ఓపెన్ చేశారు. చాలా క్రౌడ్ ఉందండి, కానీ చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడండి, ఫస్ట్ టైం మనకు బై వన్ గెట్ వన్ అని బ్రెడ్ ప్యాకెట్స్ పెట్టారు. ఇవి మిల్క్ బ్రెడ్ అండ్ ఫ్రూట్ బ్రెడ్, ఇలా చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క బ్రెడ్ ఒక్కొక్క రకంగా 30 రూపీస్, 35, బై వన్ గెట్ వన్లో 25, ఫ్రూట్ బ్రెడ్ 25లో కూడా ఉందండి. చాలా తక్కువ ఉన్నాయి. జెమ్నీ అని ఇలా టీ పౌడర్స్ కానీ చాలా ఐటమ్స్ అనేది ప్రతి ఒక్క ఐటెం మనకు డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, మీకు తెలిసిన విషయమే. అయితే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఉప్పు పప్పు లాంటివి కాకుండా ప్రతి ఒక్క ఐటమ్స్ ఉండడం వల్ల మనము కావాల్సిన ఐటమే కాకుండా అనవసరంగా, అంటే ప్రజెంట్ అవసరం లేకున్నా కానీ మనం ఐటమ్ అనేది తక్కువకు వస్తుందని మనము ఏదో ఒక ఐటమ్ అనేది తీసుకుంటాము. దానివల్ల మనకు రేట్ అనేది ఎక్కువ అవుతుంది. బిల్లింగ్లో కొద్దిగా చూసుకొని తీసుకోండి. ఫ్యామిలీ వాళ్ళైతే కొంచెం చూసి తీసుకుంటేనే బెటర్. ప్రతి ఒక్కటి మనకు తక్కువ అనిపించేసరికి మనం అనేది ప్రతి ఒక్క ఐటెం తీసుకోవడానికి చూస్తాము. కానీ కొంచెం ప్రతి ఒక్క ఐటెం చూసి మాత్రమే కావాల్సిన ఐటమే తీసుకుంటే మీకు రీజనబుల్ రేట్స్లలో మనకు కావాల్సిన ఐటమ్స్ వస్తాయి. అంతేకాని అవసరం లేని ఐటెం తీసుకోవడం వల్ల రీజనబుల్ రేట్స్తో పాటు బిల్లింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత బాధపడే కన్నా ఫస్టే మనము ముందే తక్కువకి తీసుకుంటే బెటర్. నా ఒపీనియన్ ఇది, మీ ఇష్టం అది. మేము కొన్నిటిని రేట్స్తో సహా ఐటమ్స్ను చూపిస్తాము. మీకు కావాల్సిన ఏదైనా వస్తువు యొక్క రేటు కావాలంటే మీరు మా ఛానల్లో కామెంట్ చేసి ఆ వస్తువు పేరు ప్లస్ రేట్ అని కామెంట్ చేయండి. మేము మీ ముందు రేట్తో సహా మీ ముందు ఉంచడానికి మేము ట్రై చేస్తాము. ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి. మీకు ఏదైనా వస్తువు యొక్క రేటు కావాలంటే మేము అనేది ట్రై చేస్తాము. ఇదే చూడండి, క్రౌడ్ ఏ విధంగా ఉందో, చాలా చాలా ఉందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, పెసరపప్పు కానీ ఎర్రపప్పు కానీ ఇలాంటివి ఏవైనా ఇక్కడ ట్రేలలో ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చి అందులో పోస్తారు. మనకు 2 kgs 3 kgs 5 kgs లాంటి కవర్స్ ఉంటాయి. మనకు కావాల్సిన కవర్లో మనకు కావాల్సినంత పప్పును అనేది పోసుకొని ఇక్కడ ట్యాగ్ వేపియాలండి. ట్యాగ్ ఇప్పిస్తే మన యొక్క ఐటెం యొక్క వెయిట్ అనేది ఎంత వెయిటో వీళ్ళు కన్సిడర్ చేసి దానికి ట్యాగ్ అనేది వేసి మనకి ఇస్తారు. తర్వాత మనం బిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా కానీ మనకు కావాల్సిన ఐటెంని ఇక్కడ వచ్చి వెయిట్ చూపించి ట్యాగ్ ఇప్పించుకోవాలండి. చూడండి ఒకసారి రేట్స్. రాగి పిండి 40 రూపాయలు, శనగపిండి 72 రూపాయలు, మైదాపిండి 37 రూపాయలు, చిన్న గోధుమ రవ్వ అంటే మన రవ్వ అంటాం చూడండి, దొడ్డు రవ్వ అని 40 రూపాయలు. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ 34 రూపాయలు, వడియాలు 61 రూపాయి, పుట్నాల పప్పు 83 రూపాయలు, అకోలా అటుకులు 49 రూపాయలు, గోధుమలు 39, బియ్యము చాలా టైప్స్ ఉన్నాయి. ఇడ్లీ బియ్యం 49, సోనా బియ్యం 51, కందిపప్పు 103, కందిపప్పు 118, మినపప్పు 101. క్వాలిటీ పరంగా పప్పులలో కూడా రేట్స్ అనేది వీళ్ళు మనకు అవైలబుల్గా ఉంచడం జరిగింది. చక్కెర 43, చిన్న శనగలు 65 రూపాయల కిలో. నెక్స్ట్ మినుములు 102 రూపాయల కిలో, పెసరపప్పు 108 రూపాయల కిలో, ఎర్రపప్పు 81 రూపాయి. బియ్యం చాలా టైప్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో నాకు నచ్చిన ఐటెం వచ్చేసి బాస్మతి బియ్యం అని, బిర్యానీ బియ్యం అని 2 టైప్స్ ఉన్నాయండి. బిర్యానీ బియ్యం వచ్చేసి 69 రూపాయల కేజీ అలా ఉన్నాయి. అందులో 79, 89 కూడా ఉన్నాయి. కానీ 69 లూజ్ బియ్యము చాలా నేను
తీసుకున్నాను, అలాగే వండి చూసాను కూడా. అందుకే మీకు రేట్స్తో సహా చెప్తున్నాను. క్వాలిటీ కూడా బాగా అనిపించింది. మీరు చూడండి ఒకసారి, నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఇలా కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం, ఏవైనా పూజ ఐటమ్స్ కానీ, అదేవిధంగా మనకు కూల్ డ్రింక్స్ అనేది చాలా తక్కువ రేట్ వస్తున్నాయండి. చాలా అంటే చాలా, బయట కన్నా మన బయట షాపులలో 100, 105 రూపీస్ ఉంటే ఇక్కడ 75, 85 ఇలా ఉన్నాయండి. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా అయితే మాత్రం ఇక్కడ నుండి మీరు కూల్ డ్రింక్స్ తీసుకెళ్తే చాలా తక్కువ వస్తాయండి, నా ఒపీనియన్. అదేవిధంగా మేము ఈ డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. మేము ఏమేమి వస్తువులు తీసుకున్నామో మీరు చూడాలన్నా వాటిని రేట్తో సహా మేము చెప్తాము. కావాలంటే మీరు మాకు ఒక సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అప్పుడు మేమైతే మీకు ఖచ్చితంగా మేమేం వస్తువులు తీసుకున్నామో మేము బ్లాగ్ అయితే చేస్తాము. అదేవిధంగా ఆయిల్స్ వచ్చేసి సన్ఫ్లవర్ ఫ్రీడమ్ 145, గోల్డ్ వచ్చేసి 144. చాలా రకాల ఆయిల్స్, విజయ కానీ ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. ఆయిల్ కూడా చాలా, బ్రౌన్ ఆయిల్ కానీ అలాంటివి కూడా ఉన్నాయండి. ఇంకా మన ఫేస్ వాషెస్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీస్ ఇలాంటివి కూడా, వ్యాజిలైన్స్, లోషన్స్, కొన్ని బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి ఇందులో. నివియా కానీ బై వన్ గెట్ వన్ కూడా ఉన్నది. చూడండి ఇక్కడ ప్యాంపర్స్ కానీ పిల్లలకు కావాల్సినవి ఏవైనా అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది కూడా ఉన్నారు. ప్యాంపర్స్లో బేబీ ప్యాంటర్స్ బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి. మనం ఒకవేళ బై వన్ గెట్ వన్లో సింగిల్గా తీసుకున్నా కానీ మనకు సింగిల్ అంటే సగం రేట్ అనేది పడుతుందండి. దేవుడికి సంబంధించిన పూజ ఆయిల్ కానీ, అగరబత్తులు కానీ, దీపాలు కానీ, దీపపు వత్తులు కానీ, ప్రతి ఒక్కటి మనకు డెవోషనల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తక్కువనే బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి అందులో. ఈ ప్లాస్టిక్ బాక్స్లు వచ్చేసి 129కి 3, 399కి 3 పెద్ద బాక్సులు అండి, ఇవి చిన్నవి కాదు, పెద్దవి. ఆ పెద్ద బాక్సులు కూడా 249, 399, 499, 449 ఇలా ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన గ్యాటర్స్ కానీ, దువ్వెన కానీ, ఇలా ఏవైనా కానీ ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. లిక్విడ్స్, వాషింగ్ మిషన్కి లిక్విడ్స్ వచ్చేసి నాకు మాత్రం ఫ్యాబ్ అండ్ రిన్ అనేది కొంచెం తక్కువ అనిపించిందండి. 50 రూపీస్ ఆఫ్, 115 ఆఫ్. అంటే 2 లీటర్స్ రిన్కి మనము 230 రూపీస్ పెడుతున్నాము. ఫ్యాబ్ వచ్చేసి 175. నాకైతే ఇవి బెటర్గా అనిపించాయి. మీకు కావాల్సినవి తీసుకోండి. వాటర్ బాటిల్స్ కూడా 20 రూపీస్, 30 రూపీస్, 79, 49 ఇలా 30 రూపీస్, 21 రూపీస్. ఇవి చాలా మోడల్స్ వాటర్ బాటిల్స్ అవైలబుల్. నిజంగా బయట కన్నా వాటర్ బాటిల్స్ అయితే చాలా తక్కువ అండి. కిచెన్ వేర్లో వచ్చేసి కిచెన్ సెక్షన్లో కూడా ఇక్కడ గ్లాసులు అనేది 3 గ్లాసులు కలిపి 119. ఇక్కడ ప్రతి ఒక్కటి సెట్ వైజ్గా గ్లాసులు కానీ, మళ్ళీ మనం ఒక ప్లేట్, గ్లాసు, గిన్నె ఇవి 3 కలిపి 99 రూపీస్కి. యాక్చువల్లీ ఎంఆర్పి 199 కానీ 99 రూపీస్కి డీమార్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీల్ బాటిల్స్ కానీ, స్పోర్ట్స్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఈ ప్లాస్టిక్ సెట్ వచ్చేసి మనకు 99 రూపీస్కే పడుతుందండి. స్పోర్ట్స్ వేర్లో కూడా స్పోర్ట్స్ బాటిల్స్ చాలా ఉన్నాయి. చూడండి, ఈ వాటర్ బాటిల్ 21 రూపీస్ మాత్రమే. మనకు ఇవి స్నాక్స్ బ్యాగ్స్ కానీ 39 రూపీస్కే పడుతుంది. ఇందులో కూడా క్వాలిటీ, మంచి క్వాలిటీ కూడా, బెటర్ క్వాలిటీ చాలా ఉన్నాయి. మీకు కావాల్సినవి చూడండి. పిల్లలకు కావాల్సిన స్నాక్స్ బాక్స్లో అయితే ఈ 4 సెట్ కలిపి 99 రూపీస్కే వస్తున్నాయి. కింద చూడండి, ఈ గ్రీన్, ఆరెంజ్, పింక్, బ్లూ ఇది చూడండి. ఆ 4 కలిపి 99 రూపీస్కి 4 బాక్సులు వస్తున్నాయండి. మేము తీసుకున్న ఐటమ్స్ మీరు చూడాలనుకున్న ఈ ఛానల్లో మీరు ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు చూపిస్తాము ఏమేమి వస్తువులు తీసుకున్నాము, వాటి రేట్స్ ఎంత పడింది ఖచ్చితంగా చూపిస్తామండి మీకు. ఇక్కడ చూడండి, టిఫిన్ బాక్సులు మీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అయితే టిఫిన్ బాక్సులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే బెటర్. ఇక్కడ మనం బయట తిరగాల్సిన అవసరం లేకుండా డీమార్ట్లో అనేది ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇత్తడికి సంబంధించిన వస్తువులు, దీపాలు కానీ, ఇవి మన గంటలు కానీ, రాగి చెంబులు కానీ, మన అన్నీ ఇత్తడికి సంబంధించిన గ్లాసులు, ప్లేట్, తినడానికి యూజ్ చేయడానికి గిన్నెలు ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయి. 99 రూపీస్ గ్లాసు ఇలాంటివి. టీ అండ్ షుగర్
ఆ బాక్స్లో అండి. అవి బాగున్నాయి, వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా నచ్చింది. బెడ్షీట్లు డబుల్ బెడ్షీట్, సింగిల్ బెడ్షీట్ 199 రూపీస్కి, 299 రూపీస్కి, 399కి, 165కి అలా ఉన్నాయి. లేడీస్ సెక్షన్లో 199, 299, 399, 499, 699 ఇలా టాప్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లేడీస్ లెగ్గిన్స్ కూడా 199లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, లెగ్గిన్స్ కానీ కుర్తాలు కానీ చాలా చాలా మనకు తక్కువ రేట్లోనే అనిపించాయి నాకైతే. మీకు వీలైతే ఏది బాగుంటుంది చూడండి. లేడీస్ టీ షర్ట్స్ వచ్చేసి 149 రూపీస్, అంటే మనకు 149 రూపీస్కి ఒక సింగిల్ టీ షర్ట్ అన్నట్టు. ఇక్కడ కిడ్స్ సెక్షన్ వచ్చేసి డీమార్ట్లో కొంచెం చిన్నగా ఉందండి. కిడ్స్లో టాయ్ సెక్షన్, ఈ టాయ్ సెక్షన్స్ వచ్చేసి కొద్దిగా చిన్నగా అనిపించింది, కానీ చాలా మన బాల్స్ కానీ బ్యాట్స్ కానీ పిల్లలు ఆడుకునే ఐటమ్స్, బ్యాట్ చూడండి, బ్యాట్స్ కానీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ కొద్దిగా చిన్నగా ఉంది. పెద్ద డిమార్ట్లో ఇది చిన్న సెక్షన్ ఉంది, ఒక రోలో కొంచెం చిన్నగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి డిమార్ట్లో ఆడుకుంటున్నారు. బ్యాట్స్ కానీ బాల్స్ కానీ ఇలాంటివి చాలామంది ఆడుకుంటున్నారు. చెప్పులస్ మనకు ఈ వీటి సెక్షన్లోకి వెళ్తే మనకు డైలీ వేర్ చెప్పుల కాడికి వెళ్ళి మనకు షూసు, పిల్లల షూస్, పెద్దవాళ్ళకి, ఉమెన్స్కి, మెన్స్కి, శాండిల్స్, లూఫర్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు అన్నీ ఉన్నాయి. 199, 299, 399 అలాగా అన్నీ మనకు అవైలబుల్గా, చెప్పులు అయితే అన్నీ అవైలబుల్గా ఉండడం జరిగింది. మనము ఇక్కడ బల్బు చూడండి, బల్బు కానీ 59 రూపీస్కే ఉన్నది, 69 రూపీస్కి అలా కూడా ఉన్నాయి. మనకి ఏదైనా వారంటీ ఉంటే వాళ్ళు అక్కడ రాసి మనకు సైన్ చేసి డేట్తో సహా మనకు సైన్ చేసి పెన్తో రాసిస్తున్నారండి. ఇది బీర్ గ్లాసులు అండి. బీర్ అనేది సింగిల్ బీర్ ఒక గ్లాస్లో పడుతుందట. ఒక గ్లాస్ అనేది 99 రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా 59, 69 గ్లాసెస్ కూడా ఉన్నాయి. 59, 69, 39, కానీ ఇది మాత్రం 99 చూపించింది. నెక్స్ట్ ఈ పర్సనరీ ఐటమ్స్కి వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండేటి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నెక్స్ట్ చాలా ఐటమ్స్, కర్డ్ కానీ, పాలు కానీ, మనకి ఇడ్లీ రవ్వ బ్యాటర్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఐస్ క్రీమ్స్, ఇక్కడ చీజ్, ఇంకా చాలా ఐటమ్స్ మనకు ఇడ్లీ రవ్వ అనేది బయట అవైలబుల్గా లేదు, కానీ ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సమోసా కూడా ప్రోషనరీ ఐటమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ బాదం మిల్క్ చూసారు కదండి, ఇప్పుడు ఇంతకుముందు అది 15 రూపీస్కి ఈచ్ వన్ పడుతుంది. బై 1 get 1 ఉంది, 30 రూపీస్కి 2 వస్తున్నాయి. ఇక్కడ చూడండి, బి సెక్షన్లో చాలామంది, ఎంతమంది క్రౌడ్ ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా కావాలంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలుపగలరు. బాయ్ అండి.